హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ కోడ్ ల్యాబ్ విత్ అంజు. ఈరోజు మనం హెచ్టిఎంఎల్ ట్యుటోరియల్ పార్ట్ 7 ఫార్మ్స్ ఇన్ హెచ్టిఎంఎల్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు ఫార్మ్స్. వాట్ ఈజ్ ఎ ఫార్మ్ ఇన్ హెచ్టిఎంఎల్? హెచ్టిఎంఎల్ ఫార్మ్ అంటే ఏంటి? యూజ్డ్ టు కలెక్ట్ యూజర్ ఇన్పుట్. అంటే ఫార్మ్స్ అనేవి యూజర్ నుంచి ఇన్పుట్ని కలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. లైక్ నేమ్ కానీ, ఈమెయిల్ కానీ, ఫీడ్బ్యాక్ కానీ, ఇవన్నీ. ఈ ఫార్మ్ అనేది మెయిన్గా ఫార్మ్ ట్యాగ్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. తర్వాత దీంట్లో మెయిన్గా 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి, యాక్షన్ అట్రిబ్యూట్, మెథడ్ అట్రిబ్యూట్. యాక్షన్ అట్రిబ్యూట్లో డేటా సెండ్ చేయాలి అని స్పెసిఫై చేస్తాం. ఇక్కడ సెండ్ చేయాలి అని. యాక్షన్ అట్రిబ్యూట్ ఈజ్ యూజ్డ్ వేర్ టు సెండ్ డేటా. అండ్ మెథడ్ అట్రిబ్యూట్ వచ్చేసి హౌ టు సెండ్ డేటా. డేటాని ఎలా సెండ్ చేయాలి అనేది డిసైడ్ చేస్తాం. ఐదర్ గెట్ యూజ్ చేసా, పోస్ట్ యూజ్ చేసా అనేసి స్పెసిఫై చేస్తాము. ఈ ఫార్మ్ ట్యాగ్లో లోపల మనం మొత్తం అన్ని ఇన్పుట్ ఎలిమెంట్స్ అనేది పెడతాము. ఫామ్లో ఫస్ట్ కామన్గా ఫామ్ ఎలిమెంట్స్ అనేవి 4 ఉంటాయి. అందులో ఇన్పుట్ వచ్చేసి సింగిల్ లైన్ ఇన్పుట్ ఫీల్డ్. ఇన్పుట్ ట్యాగ్ అనేది సింగిల్ లైన్ ఇన్పుట్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. లైక్ నేమ్కి కానీ, ఈమెయిల్కి కానీ, పాస్వర్డ్కి కానీ అలా ఒక ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. లేబుల్ ట్యాగ్ అనేది ఇన్పుట్కి డిస్క్రిప్షన్ ఇస్తుంది. అంటే ఈ ఇన్పుట్ ట్యాగ్ అనే ఇన్పుట్ బాక్స్లో ఏం రాయాలనుకుంటున్నాము అనేది క్లియర్గా అర్థమయ్యేలాగా లేబుల్లో రాస్తాం మనం. టెక్స్ట్ ఏరియా ట్యాగ్ అనేది మల్టీ లైన్ టెక్స్ట్ కోసం యూస్ చేస్తాం. ఇందులో మల్టిపుల్ లైన్స్ రాయొచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ఎక్కడ వాడతామంటే ఫీడ్బ్యాక్ ఇచ్చే దాంట్లో కానీ, అడ్రస్లో కానీ, ఇలాంటి వాటిలో వాడతాం. తర్వాత బటన్ ట్యాగ్ వల్ల సబ్మిట్ ఆర్ రిసెట్ బటన్ అనేది క్రియేట్ చేయొచ్చు మనం. అంటే ఫామ్ మొత్తం ఎగ్జాంపుల్గా అంతా ఫామ్ అంతా ఫిల్ చేశాక సబ్మిట్ చేయడం కానీ, లేదంటే ఏదైనా డీటెయిల్స్ మిస్ అయితే రీసెట్ చేసి మళ్ళీ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయడం కానీ, ఇలాంటివి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవన్నీ చూసుకొని చెప్పాలంటే లేబుల్, ఇందులో మనం నేమ్ అని ఇస్తామన్నమాట. ఇన్పుట్ ఫీల్డ్లో మనం నేమ్ ఎంటర్ చేయొచ్చు అండ్ బటన్ ప్రెస్ చేసి సబ్మిట్ అవుతుంది. ఇన్పుట్ టైప్స్ గురించి మాట్లాడుకుందాం. ఇన్పుట్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తామని చెప్పాము మనము డిఫరెంట్ ఇన్పుట్ ఫీల్డ్స్ని క్రియేట్ చేయడానికి. అందులో డిఫరెంట్ అట్రిబ్యూట్స్ని మనం యూజ్ చేయొచ్చు. ఇన్పుట్ ట్యాగ్లో టైప్ అట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తాం. అందులో మనం డిఫరెంట్ ఇన్పుట్ ఫీల్డ్ని క్రియేట్ చేయొచ్చు. లైక్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అన్నాం అనుకో, నార్మల్ టెక్స్ట్ రాయడానికి అది ఇన్పుట్ ఫీల్డ్ అని. టైప్ ఈక్వల్ టు ఈమెయిల్ అంటే ఈమెయిల్ రాయడానికి అని. పాస్వర్డ్ అంటే సెక్యూర్ పాస్వర్డ్ని టైప్ చేయడం కోసం. నంబర్ అంటే ఓన్లీ నంబర్సే టైప్ చేయాలి, అందులో ఇంకా వేరేవేవి టైప్ చేయకూడదు అని. రేడియో అండ్ చెక్ బాక్స్ అంటే సెలెక్షన్ ఆప్షన్స్ కోసం ఇవి 2 యూజ్ చేస్తాం. డేట్ అనేది డేట్ని సెలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫైల్ అనేది ఫైల్ని కూడా అప్లోడ్ చేయొచ్చు మనం ఆ ఇన్పుట్ ఫీల్డ్లో. ఇప్పుడు డ్రాప్ డౌన్స్ అండ్ చెక్ బాక్సెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి డ్రాప్ డౌన్ లిస్ట్. ఇందులో సెలెక్ట్ ట్యాగ్ వల్ల మనం డ్రాప్ డౌన్ లిస్ట్ని క్రియేట్ చేస్తామన్నమాట. యూజర్ 1 ఆప్షన్స్ని సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఆప్షన్ ట్యాగ్స్లో ఆప్షన్ లిస్ట్లో ఏమేమి కనిపించాలి అనేవన్నీ ఆప్షన్ ట్యాగ్లో రాస్తాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు సెలెక్ట్ యువర్ కోర్స్ అనేది ఒక డ్రాప్ డౌన్ ఉంది. అందులో కింద ఆప్షన్స్లో మనం HTML, CSS, జావాస్క్రిప్ట్ ఇలాంటివన్నీ రాసాము. నేను ఇప్పుడు నాకు HTML స్కిల్స్ ఉంది అంటే ఒక ఆప్షన్ని మాత్రం నేను క్లిక్ చేయొచ్చు, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి రేడియో బటన్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తామంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో, ఇది యూస్ చేసి రేడియో బటన్స్ అనేవి క్రియేట్ చేస్తాం. రేడియో బటన్స్ అనేవి సింగిల్ చాయిస్ కోసం యూస్ చేస్తాం. అంటే ఇప్పుడు జెండర్, వాట్ ఈజ్ యువర్ జెండర్ అన్నప్పుడు అదర్ ఇట్ మే బి మేల్ ఆర్ ఫీమేల్ అనమాట. ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయొచ్చు. నేమ్ అనే అట్రిబ్యూట్ ఇక్కడ యూస్ చేస్తున్నాము, సేమ్ రాసాం. నేమ్ ఈక్వల్ టు జెండర్ అంటే నేమ్ అనేది సేమ్ గ్రూప్. ఈ రెండిట్లో ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనకు చెప్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి చెక్ బాక్స్ అనేది మనం ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ వల్ల క్రియేట్ చేస్తాము. ఇది వచ్చేసి మల్టిపుల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సెలెక్ట్ 2 or 3 స్కిల్స్ అంటే అప్పుడు ఏం చేస్తాము, లైక్ HTML, CSS ఇవి 2 కూడా మనం టిక్ చేయొచ్చు అనమాట. అంటే డ్రాప్ డౌన్ వచ్చేసి కామన్ ఫామ్ అట్రిబ్యూట్స్. ఇందులో కొన్ని అట్రిబ్యూట్స్ మనం యూజ్ చేస్తాం ఫామ్ ట్యాగ్లో. అవేమి చూద్దాం. ఫస్ట్ యాక్షన్ డిఫైన్స్ వేర్ ద ఫామ్ డేటా విల్ బి సెంట్ ఆఫ్టర్ సబ్మిషన్. అంటే ఫామ్ యాక్షన్ అట్రిబ్యూట్ అనేది ఫామ్ సబ్మిట్ అయ్యాక డేటా ఎక్కడికి పంపాలి అనేది చెప్తుంది. నెక్స్ట్ మెథడ్ స్పెసిఫైస్ హౌస్ ద ఫామ్ డేటా ఈస్ సెంట్ టు ద సర్వర్, గెట్ ఆర్ పోస్ట్. సర్వర్కి మనం డేటాని ఎలా పంపాలి, గెట్ ద్వారానా లేదా పోస్ట్ ద్వారానా అని డిసైడ్ చేస్తుంది.
నెక్స్ట్ ప్లేస్ హోల్డర్ డిస్ప్లేస్ ఏ షార్ట్ హింట్ ఇన్సైడ్ ద ఇన్పుట్ ఫీల్డ్. అంటే ప్లేస్ హోల్డర్ అనేది ఇన్పుట్ ఫీల్డ్లో స్మాల్ హింట్ని చూపిస్తుంది బిఫోర్ టైపింగ్. ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ యువర్ పాస్వర్డ్, అంటే మనకి తెలియాలి అది ఏమి రిక్వైర్డ్, అంటే అది ఏది అడుగుతుంది ఆ ఇన్పుట్ ఫీల్డ్ అనేది. నెక్స్ట్ రిక్వైర్డ్ మేక్స్ ఎ ఫీల్డ్ మ్యాండేటరీ, ద యూజర్ మస్ట్ ఫిల్ ఇట్ బిఫోర్ సబ్మిటింగ్. అంటే కంపల్సరీ ఈ ఫీల్డ్ అనేది ఫిల్ చేయాలి. మనకు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు రెడ్ స్టార్ ఉంటుంది, అదే రిక్వైర్డ్. అంటే రిక్వైర్డ్ అది కంపల్సరీ ఫిల్ చేయకపోతే ఫామ్ సబ్మిట్ కాదు. అండ్ నెక్స్ట్ సెట్స్ ఎ డిఫాల్ట్ వాల్యూ దట్ అపియర్స్ ఇన్సైడ్ ద ఇన్పుట్ ఫీల్డ్. అంటే వాల్యూ అంటే డిఫాల్ట్ వాల్యూని డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. తర్వాత నేమ్ యాట్రిబ్యూట్ గివ్స్ ఏ యునీక్ నేమ్ టు ఈచ్ ఇన్పుట్, హెల్ప్స్ ఐడెంటిఫై డేటా ఆన్ ద సర్వర్. నేమ్ అంటే ఇన్పుట్కి యునీక్ నేమ్ని అసైన్ చేస్తాం. ప్రతి ఇన్పుట్ ఫీల్డ్కి ఒక్కొక్క యునీక్ నేమ్ని ఇస్తామన్నమాట. ఎందుకు అంటే సర్వర్కి ఐడెంటిఫై చేయడానికి. అంటే వీళ్ళు ఈ నేమ్కి, ఈ ఇన్పుట్ ఫీల్డ్కి ఈ నేమ్ అనేది ఇస్తున్నారు అని సర్వర్ని ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ యాట్రిబ్యూట్స్ వల్ల ఫామ్ అనేది పర్ఫెక్ట్గా డిజైన్ చేయొచ్చు అండ్ ప్రాసెస్ చేయొచ్చు అనమాట. థియరిటికల్గా చూసుకున్నాం, ఇప్పుడు ప్రాక్టికల్గా చూసుకుందాం. ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం, forms.html. ఇప్పుడు బాయిలర్ కోడ్. ఆఫ్టర్ దట్ ఫామ్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఫామ్ ట్యాగ్ ఉండాలి. ఫామ్ ట్యాగ్లో యాక్షన్ అనే యాట్రిబ్యూట్ అనేది ఎందుకు అనేది మేము అప్పుడే చెప్పాను. యాక్షన్ అంటే రీడైరెక్ట్ ఎక్కడ కావాలి పేజ్ అనేది. మెథడ్ అంటే డేటాని గెట్ చేయాలా, పోస్ట్ చేయాలా సర్వర్కి అనేసి. తర్వాత డివ్ అనేది యూజ్ చేసాము. దాంట్లో లేబుల్ ఫస్ట్ ఇన్పుట్ ఫీల్డ్ అనేది చేద్దాం. ఫస్ట్ నేమ్. ఆఫ్టర్ దట్ ఇన్పుట్ వచ్చేసి టెక్స్ట్ తీసుకోవాలి, ఎందుకంటే నేమ్ అనేది టెక్స్ట్ లాగా రాస్తాం కాబట్టి టెక్స్ట్ తీసుకుంటున్నాం. తర్వాత నేమ్ యాట్రిబ్యూట్ వచ్చేసి అది స్పెసిఫిక్ దానికి మాత్రమే వర్క్ అవ్వాలి అనేసి నేమ్ యాట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. ప్లేస్ హోల్డర్లో ఎంటర్ యువర్ నేమ్ అని చేద్దాం, అంటే అది ఏం ఎంటర్ చేయాలని మనకు తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ డివ్ తీసుకొని లేబుల్ ఈమెయిల్ ఫిల్ చేయడానికి ఒకటి తీసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇన్పుట్ ఫీల్డ్ టైప్ ఈక్వల్ టు ఈమెయిల్ అండ్ దెన్ నేమ్ ఈక్వల్ టు ఈమెయిల్. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ డివ్ తీసుకొని అందులో పాస్వర్డ్ చూసుకుందాం. లేబుల్ పాస్వర్డ్ అండ్ దెన్ ఇన్పుట్ ఫీల్డ్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్, నేమ్ పాస్వర్డ్, అండ్ మనం ప్లేస్ హోల్డర్ మర్చిపోయాము, ఎంటర్ యువర్ పాస్వర్డ్. అండ్ ఆఫ్టర్ దట్ ఈమెయిల్లో కూడా ప్లేస్ హోల్డర్ ఈక్వల్ టు ఎంటర్ యువర్ ఈమెయిల్. అది ఏమైనా పెట్టుకోవచ్చు, మనకి ప్లేస్ హోల్డర్ మనకు నచ్చినది. నెక్స్ట్ డివ్ వచ్చేసి లేబుల్లో జెండర్. ఇప్పుడు రేడియో బటన్స్ని యూజ్ చేద్దాం. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో బటన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక ఆప్షన్ చూస్ చేసుకోవడానికి. ఇప్పుడు జెండర్లో మేల్ ఆర్ ఫీమేల్ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి రేడియో బటన్ యూజ్ చేస్తాం. ఇందులో వాల్యూ అనేది కూడా ఇవ్వాలి, ఎందుకంటే అది స్పెసిఫై చేయడానికి ఈ రేడియో బటన్ మేల్కి అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ ఫీల్డ్ తీసుకొని సేమ్ రేడియో బటన్ అండ్ దెన్ వాల్యూ ఇక్కడ ఫీమేల్ అని ఇవ్వాలి, పక్కన ఫీమేల్ అని రాయాలి. అప్పుడు అక్కడ లేబుల్ అవుతుంది అనమాట, పక్కన ఇది మేల్ ఇది ఫీమేల్ రేడియో బటన్ అని. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ డివ్, ఇందులో మనం చెక్ బాక్స్ చూసుకుందాం. చెక్ బాక్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పా, ఒక ఆప్షన్ కాకుండా మల్టిపుల్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి చెక్ బాక్స్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు స్కిల్స్ అనేవి ఒకటే ఉండవు, 2, 3, 4 అనే మల్టిపుల్ ఉండొచ్చు. సో నేను చెక్ బాక్స్ అనేది యూజ్ చేస్తున్నా. ఫస్ట్ HTML, నెక్స్ట్ వచ్చేసి CSS. ప్రతి దానికి నేమ్ యాట్రిబ్యూట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకూడదు. CSS అండ్ దెన్ ఇంకొకటి ఇస్తాము. నెక్స్ట్ చెక్ బాక్స్ నేమ్ ఈక్వల్ టు JavaScript, JS అండ్ దెన్ JS. ఇప్పుడు ఈ చెక్ బాక్స్ రెడీ అయిపోయింది. లేబుల్ మనము స్కిల్స్ అని ఇచ్చుకుందాము, అంటే ఇది ఏం చెక్ బాక్స్ అనేది మనకు తెలియాలి కాబట్టి. నెక్స్ట్ డివ్ వచ్చేసి లేబుల్, సారీ ఐఎమ్ రైటింగ్ ఇన్ ఫర్ feedback
ఫీడ్‌బ్యాక్ అంటే మనము ఎన్ని లైన్స్ అన్నా రాయొచ్చు. మల్టిపుల్ లైన్స్ రావచ్చు. ఒక స్టోరీ లాగా రాయొచ్చు. ఒక పారా, 1 లైన్, 2 లైన్ ఎన్నన్నా రాయొచ్చు కాబట్టి మనం టెక్స్ట్ ఏరియా అనేది యూజ్ చేస్తున్నాం. టెక్స్ట్ ఏరియాలో ఇంకొకటి అట్రిబ్యూట్స్ కూడా ఉన్నాయి. రోస్, కాలమ్స్ అని. అంటే నంబర్ ఆఫ్ రోస్ అనేసి అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. మినిమమ్, మాక్సిమం గూడా. అండ్ నెక్స్ట్ డివ్‌లో వచ్చేసి లేబుల్. ఇప్పుడు మనము డ్రాప్ డౌన్ క్రియేట్ చేద్దాం. సెలెక్ట్. డ్రాప్ డౌన్ అంటే ఆల్రెడీ ఒకటి చెప్పాను. మనం ఒక ఆప్షన్స్ అనేవి కింద డ్రాప్ డౌన్ ఆప్షన్స్‌లో కనిపిస్తే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ స్కిల్స్. ఆప్షన్స్‌లో నేను ఆప్షన్స్ ఇస్తున్నాను ఒక 2. నేను హెచ్‌టీఎంఎల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే సీఎస్ఎస్‌నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ డ్రాప్ డౌన్‌లో కానీ, చెక్ బాక్సెస్‌లో గానీ, రేడియో బటన్స్‌లో గానీ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. వి షుడ్ స్పెసిఫై దట్. ఫస్ట్ ఆప్షన్ ట్యాగ్‌లో ఏదైతే ఇస్తామో అది మనకు టెక్స్ట్ ఏరియాలో కనిపిస్తుంది. సో, నేను సెలెక్ట్ 1 స్కిల్ అని ఇస్తే అది అక్కడ కనిపిస్తుందనమాట. నేను సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే సెలెక్ట్ 1 స్కిల్ అనేది నాకు కనిపిస్తుంది. నెక్స్ట్ డ్రాప్ డౌన్ ఆల్సో కంప్లీటెడ్. నెక్స్ట్ డివ్, ఇన్పుట్, సబ్మిట్. సబ్మిట్ చేయడానికి ఇప్పుడు ఇంకొక డివ్ క్రియేట్ చేసి అందులో టైప్ ఈక్వల్ టు రీసెట్ అని చేద్దాం. నెక్స్ట్ మనం వాల్యూ ఇవ్వడం పైన ఇచ్చాం చూడండి, వాల్యూ ఈక్వల్ టు సబ్మిట్. అప్పుడేనే సబ్మిట్ బటన్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా వాల్యూ ఈక్వల్ టు రీసెట్. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాము. ఫస్ట్ నేమ్లో కోడ్ ల్యాబ్ అని ఎంటర్ చేస్తున్నా. ఆఫ్టర్ దట్ ఈమెయిల్ అనేది మనం స్పెసిఫై చేసాం కాబట్టి కంపల్సరీ పెట్టాలి, gmail.com. పాస్వర్డ్ స్పెసిఫై చేసాం కాబట్టి అది కనిపించట్లేదు, పాస్వర్డ్ లాగా తీసుకుంటుంది. నెక్స్ట్ జెండర్ ఒకటే సెలెక్ట్ చేసుకోగలం. స్కిల్స్ ఎన్నైనా సెలెక్ట్ చేసుకోగలం. ఫీడ్బ్యాక్ ఎన్ని లైన్స్ అయినా రాయొచ్చు. నెక్స్ట్ సెలెక్ట్ 1 స్కిల్, ఒకటి మాత్రం. ఇప్పుడు చూడండి అక్కడ డ్రాప్ డౌన్ అవుతుంది. నేను క్లిక్ చేస్తేనే కింద అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. దాంట్లో సబ్మిట్ చేస్తే అది వేరే పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఆ పేజ్ నాకు లేదు కాబట్టి అలా కనిపిస్తుంది. రీసెట్ కొడితే నేను ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ రీసెట్ అయిపోతాయి. వీడియోలో మనం ఫార్మ్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం HTML5 సిమాంటిక్ ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ కోడ్ ల్యాబ్స్ విత్ అంజు.